అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1992వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని వీరన్న అనుభవం అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది జె. ఉదయనాగ శిరీష గారు. ఒకనాడు సోమరాజపురం గ్రామ కరణం ఆయన నౌకరు వీరన్న పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. వాళ్ళు రామాలయం దగ్గరకు వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడు వాళ్లకు ఎదురుపడి కరణంతో, అయ్యా కరణం గారు, నమస్కారం. నేను ఈ ఊరుకు చాలా దూరపు ప్రాంతం వాడిని. కాపుల ఇంట్లో పెళ్లి చేయించడానికి వచ్చాను. మీ ఇంట్లో ఇంత బస భోజనం ఏర్పాటు చేస్తే స్థిమితంగా ఉండగలను. ఆపై మీ దయ అన్నాడు. కరణం ఆ బ్రాహ్మణుడికేసి ఎగాదిగా చూసి, మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసి ఉంటుందట. మా ఇంట్లో బియ్యం గింజల మీద దేవుడు మీ పేరు రాశాడులా ఉంది. నా ఇంట మీరు భోజనం చేయడం మహద్భాగ్యంగా భావిస్తాను అన్నాడు సంతోషంగా. ధర్మప్రభువులు అంటూ బ్రాహ్మణుడు కరణాన్ని పొగిడాడు. తరువాత ముగ్గురూ కలిసి కరణం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కరణంతో ఏదో పని ఉండి ఆ ఊరి పురోహితుడు కరణం ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. కరణం వెంట ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి ఆయన విషయం తెలుసుకున్నాడు. ఇద్దరూ మాటల సందర్భంలో తాము దూరపు బంధువులమని గ్రహించారు. అప్పుడు పురోహితుడు కరణంతో, అయ్యా, మీరు వెంట పెట్టుకు వచ్చిన ఈయన నాకు చుట్టం అవుతాడు. చుట్టానికి చూస్తూ చూస్తూ నేను భోజనం పెట్టకుండా మీ ఇంటి దగ్గర ఉండమనడం న్యాయం కాదు. కాబట్టి అన్యథా భావించక తమరు అనుమతిస్తే మా ఇంటికి తీసుకుపోతాను అని అన్నాడు. ఇందుకు కరణం సరేనన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళటు పోగానే వీరన్న కరణంతో, అయ్యా, మన గింజల మీద అనుకున్నాం కానీ పురోహితుల గారి బియ్యం మీద కూడా కొత్త బ్రాహ్మణ ఆయన పేరు రాసుందనుకుంటానండి అన్నాడు, మాటల్లో వినయం ఉన్న కాస్త వెటకారంగా. కరణానికి అతడి వెటకారం అర్థమైంది. ఆయన చిన్నగా నవ్వి, చూడు వీరన్న, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. ఒక్కొక్కప్పుడు తీరా మనం వడ్డించుకున్న అన్నమే మనం తినలేం. ఆ మాటకొస్తే తినే బియ్యం గింజ మీదే కాదు, ఇంకా మనం తినే ప్రతి పదార్థం మీద కూడా మన పేరు ఉంటుంది. ఏమైనా నీకు అనుభవం అయితే తప్ప సంగతి తెలిసి రాదులే అన్నాడు. వీరన్న కరణం ఇంట్లో ఆ పని ఈ పని చేసి బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. అతడు నూతిలో నుండి నీళ్లు తోడుకొని స్నానం చేసి భార్యను అన్నం వడ్డించమన్నాడు. అతడు వడ్డించిన పళ్ళెం ముందు కూర్చోబోతుండగా బయట నుంచి ఎవరో పిలిచారు. విసుక్కుంటూ అతడు బయటికెళ్ళాడు. ఎవరా పిలిచిందన్న కుతూహలం కొద్దీ అతడి భార్య అతన్ని కూడా అనుసరించి వెళ్ళింది. ఈలోగా వీధి కుక్క ఒకటి దొడ్డిదారి గుండా ఇంటి లోపలికి వచ్చి పళ్ళెంలో ఉన్న అన్నం అంతా క్షణంలో తినేసింది. భర్త కంటే కొంచెం ముందుగా లోపలికి వచ్చిన వీరన్న భార్య అది చూసి బాధతో కుక్కను నానా తిట్లు తిడుతూ బయటికి తరిమేసింది. ఇది చూసి వీరన్న ఏమీ తొనక్కుండా, ఆహా, మన కరణంగారు అన్నట్టే జరిగింది. తినే గింజల మీద వాళ్ళ పేర్లు రాసుంటాయట. ఈ అన్నం వండిన బియ్యం గింజల మీద కుక్క పేరు రాసున్నదన్నమాట. అయినా ఏం చేస్తాం, మళ్ళీ వండు అన్నాడు. ఇది విని అతడి భార్య కోపంగా, ఈ పెద్దవాళ్ళు చెప్పే మెట్ట వేదాంతం మాటలకేం గాని ఇంట్లో బియ్యం గింజ లేదు. ఇప్పటికిప్పుడు వడ్లు దంచి బియ్యం చేసే ఓపిక నాకు లేదు. ఈ పూటకిన్ని నీళ్లు తాగి పడుకుందాం అన్నది. వీరన్న నిట్టూరుస్తూ, అయితే ఇవాళ తిండి గింజల మీద దేవుడు మన పేరు రాయలేదన్నమాట. ఏదో నవ్వులాట కన్నందుకు దేవుడు నాకే తిండి లేకుండా చేయడం వింతగా ఉన్నది. రేపు జరిగింది కరణంగారికి చెప్పాలి అన్నాడు. ఇంతలో వీధి వాకిట ముందు బండి ఆగిన చప్పుడైంది. బండిలోంచి వీరన్న మామగారు అత్తగారు దిగారు. ఇది చూసి వీరన్న గతుక్కుమన్నాడు. ఇప్పుడు అత్తమామలకు వండి పెట్టేందుకు వడ్లు దంచడంలో తను భార్యకు సాయపడాలి. ఇది పగలల్లా పొలం పనుల్లో ఒళ్ళు హోనం చేసుకున్న తన వల్ల అయ్యే పని కాదు. వీరన్న మూలుగుతూ అత్తామామల్ని పలకరించి గోడవారగా ఉన్న నులక మంచం వాల్చి దాని మీద పడుకున్నాడు. ఆ మరుక్షణం అతడి భార్య నవ్వుతూ వచ్చి, మనం వెర్రిగాని చదువుకున్న వాళ్ళ మాట పొల్లిపోతుందా? కరణంగారన్నది నిజమే. తినే అదృష్టం ఉండాలి కానీ వాటి మీద మన పేర్లు రాసుంటే అవి వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. మా నాన్న అమ్మ అప్పన్నపల్లె వెళ్ళారట.
అక్కడ దేవుడికి పూజలు చేయించారు. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి తెచ్చారు. రా తిందాం అని పిలిచింది. ఇది వినగానే వీరన్నకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతడు ప్రసాదాన్ని భక్తితో తింటూ, ఎక్కడ వండిన పంటో ఈరోజు నీ సన్నిధానం నుంచి వచ్చి నా నోట్లో పడ్డాయి. ఈ తిండి గింజల మీద, ఇంకా తినే ఇతర వస్తువుల మీద నువ్వు వాళ్ళ పేర్లు రాస్తావని ఒప్పుకుంటున్నాను మహాప్రభో అంటూ లెంపలేసుకున్నాడు.